న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద్మశాలి కుటుంబం ఎక్కువగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వేములవాడ కేంద్రంగా నూలు డిపోను ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఈ జిల్లా మంత్రివర్యులకు, ముఖ్యంగా నూలు డిపో ఏర్పాటు చేయుటకు కృషి చేసినటువంటి మా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో పద్మశాలి కుటుంబీకులు ఈరోజు నూలు స్టోరేజ్ డిపో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారితో శాంక్షన్ చేయించిన ఘనత మన వట్టు వీడని విక్రమ మార్పులాగా మన శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారికి, మన చేనేత సభ్యుల తరపున మరియు మన వేములవాడ పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి చేనేత కార్మికులు పోరాడుతున్న ఈరోజు మన వేములవాడకు రావడం చాలా అదృష్టదాయంగా భావిస్తూ చాలా సంతోషం. దీనివల్ల మన వేములవాడ మార్కెట్ అభివృద్ధి చెందుతూ మరియు పేదలకు మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు మరియు ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో రావాలని కోరుకుంటూ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మా సీనన్న గారిని కోరుకుంటూ ఆశిస్తూ జై కాంగ్రెస్. రాంబాబు గారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మన సత్యవతి గారు అందరి ఆధ్వర్యంలో ఇలా మన రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి పట్టి విక్రమార్క గారికి, మన పొన్నం ప్రభాకర్ గారికి, మన శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే శివన గారికి పరాభిషేకం చేస్తున్నామంటే వారు ఎలక్షన్ల ముందు మన ఇలా పద్మశాలి కార్మికులకు ఎలాంటి మాట ఇచ్చిండో గెలిస్తేనే ఇచ్చేసాని, అదేవిధంగా ఇలా నూలు తేవడం, నూలు డిపో తేవడం మన వేములవాడకు ఎంతో హర్షణీయమని ఇలా వారు పద్మశాలి మీద ఎంతో హర్షంగా ఇలా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా, మన శాసనసభ్యులు సుధా మాట తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఇంత ఘనంగా వారికి మేము సన్మానం చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో వేములవాడని ఇంకా సస్యశ్యామలం చేయాలని వారికి ధన్యవాదాలు.